ప్రస్తుతం కొడాలి నాని పరిస్థితికి సంబంధించి అతన్ని మెరుగైన వైద్యం కోసం ఏజే హాస్పిటల్ నుంచి ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూషన్ కి తీసుకువెళ్తున్నటువంటి సమాచారం బయటకు రావడంతో అసలు కొడాలి నానికి ఏమైంది, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఆయన ఇంకా కోలుకోకుండా బయటికి రాకుండా డిశ్చార్జ్ కాకుండా ఉండవలసిన పరిస్థితి వచ్చింది. అంటే ఆయనకు క్రిటికల్ పొజిషన్ ఉందా, చాలా సీరియస్ పొజిషన్ లో ఉన్నారా, ఏమైంది, తనకు ఆటకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడనేటువంటి అంశానికి సంబంధించి ఆయన అభిమానులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే మొత్తం నానిగుండెలో 3 వాల్స్ మూసుకుపోవడంతో క్రిటికల్ సర్జరీ చేసి స్టంట్ అమర్చడం లేదా బైపాస్ సర్జరీ చేయాలంటూ కూడా కుటుంబ సభ్యులకు వైద్యులు సూచించినట్టుగా తెలుస్తుంది. సో దీంతో మెరుగైనటువంటి చికిత్స, ఇప్పటికే 3 వాల్స్ గుండెలో ఉన్నట్టు గుర్తించారు కాబట్టి కొంత క్రిటికల్ వాటన్నిటిని కూడా బైపాస్ సర్జరీ చేయాలనేటువంటి ఆప్షన్ ని వైద్యులు వెల్లడించారు కాబట్టి దానికి మెరుగైనటువంటి వైద్యం కోసం ఇంకా అత్యంత మెరుగైన చికిత్స అందించేందుకోసం ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూషన్ కి తరలిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఈ రోజు ఉదయం ఏఏజీ హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులు దీనికి సంబంధించినటువంటి ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. కాసేపట్లోనే కొడాలి నాని ఇక్కడి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు వారిని నేరుగా హాస్పిటల్ నుంచి ముంబై ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూషన్ కి తరలిస్తున్నారనేటువంటి వివరాలు కూడా వెల్లడించారు. అయితే ఇక్కడ జరిగినటువంటి ట్రీట్మెంట్ కి సంబంధించి కూడా వాటి వివరాలను కూడా పూర్తిగా ఏఏజీకి సంబంధించిన హాస్పిటల్ వైద్యులు కూడా వివరాలు వెల్లడించడం జరిగింది.